సూపర్ డూపర్ ఫస్ట్ ఎపిసోడ్ ఆఫ్ బంపర్ ఆఫర్. 10,000 రూపీస్ గెలుచుకోవడానికి మీరు రెడీగా ఉన్నారా? మీ అందరితో కనెక్ట్ అవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. సో ఇవాళ ఫస్ట్ ఎపిసోడ్ అనగానే ఫుల్ టు ఎక్సైట్మెంట్. నా మైండ్లో చాలా 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 ఎక్సైట్మెంట్. అండ్ నిన్న నైట్ అయితే నాకు నిద్ర పట్టలేదు బికాస్ చాలా ఇయర్స్ తర్వాత ఐఎమ్ గోయింగ్ టు కనెక్ట్ విత్ యూ గైజ్ లైవ్లో. మీ అందరితో మాట్లాడతాను, టాపిక్ గురించి మాట్లాడతాను. అండ్ అట్ ద సేమ్ టైం మీలో ఒకరికి 10,000 రూపీస్ ఇస్తాను అంటే నాకు ఎక్సైట్మెంట్ అయితే మామూలుగా లేకుండే. మీ ఎక్సైట్మెంట్ ఎలా ఉందో మీరు కాల్స్ ద్వారా అండ్ కాల్ చేసిన తర్వాత నాకు ఫోన్లో ద్వారా నాకు తెలియచేయండి మీ ఎక్సైట్మెంట్ని. అండ్ అప్పటి నుంచి నేను నా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేద్దాము, ఫస్ట్ ఎపిసోడ్ ఆఫ్ బంపర్ ఆఫర్ బిగ్ టీవీలో వచ్చేస్తుంది, మీరందరూ నాకు కాల్స్ చేయండి అని. అది పోస్ట్ అవ్వట్లేదు. లైఫ్లో ఇంటర్నెట్ ఉన్నా లేకపోయినా చేతిలో మాత్రం ఫోన్ ఖచ్చితంగా ఉండాల్సిందే. ఎనీవేస్, సో సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా, ఏం ఎండలు బాబోయ్. నేను వేసిన మేకప్ అంతా పోతుందేమో ఆ చెమటకి అన్న ఫీలింగ్ వచ్చింది. సో సమ్మర్ వచ్చేసింది కాబట్టి మీరందరూ డూ టేక్ కేర్, హైడ్రేట్ యువర్ సెల్ఫ్, వాటర్ తాగుతూ ఉండండి. అండ్ మీ ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పండి హైడ్రేట్ చేసుకోండి మిమ్మల్ని మీరు అని. అండ్ మన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా మనం పట్టించుకోవాలి కాబట్టి మీకు బాల్కనీ ఉంటే ఆ బాల్కనీలో ఒక కప్పులో నీళ్లు పెట్టండి. సో దట్ బర్డ్స్ కెన్ ఆల్సో ఫ్లై ఇన్ అండ్ వాళ్ళు కూడా హైడ్రేట్ చేసుకుంటారు వాటిని. సో నిన్న వ్యాలంటైన్స్ డే. పెళ్ళైన వాళ్ళది ఒక కేటగిరీ, పెళ్ళి కాని వాళ్ళది ఇంకో కేటగిరీ, కమిటెడ్ వాళ్ళది ఒక కేటగిరీ, సింగిల్ది ఇంకో వేరే లెవెల్ కేటగిరీ. సో ఇన్ని కేటగిరీస్ ఉన్నాయి. బట్ లవ్ అంటే ఏంటి అనే క్వశ్చన్ చాలామందికి మైండ్లో వస్తూ ఉంటుంది. అసలు లవ్ అంటే ఏంటి? ఒక చిన్న స్మైల్తో ఒక చిన్న ఫీలింగ్ కలుగుతుంది. అండ్ ఆ తర్వాత ఒక కాల్తో ఒక కనెక్షన్ పెరుగుతుంది. ఆ తర్వాత ఆ లైఫ్ లాంగ్ ఎక్కువ అయ్యే ఆ వాయిస్ ఏదైతే ఉందో అదే మన లైఫ్ అంతా ఉంటుందా అనే ఫీలింగ్ వస్తుంది. కానీ అసలు ఎవరి లవ్ గొప్పది? అమ్మాయిల లవ్ గొప్పదా, అబ్బాయిల లవ్ గొప్పదా? ఇది డిబేటబుల్ క్వశ్చన్. అండ్ ఈ డిబేట్కి అసలు ఆన్సర్ దొరుకుతుందా లేదా అనేది మాత్రం మనకి ఐ డోంట్ నో. ఎనీవేస్, ఫస్ట్ కాలర్ అయితే రెడీగా ఉన్నారు. శ్రీనివాస్ ఫ్రమ్ విజయవాడ, మై హోమ్ టౌన్. సో విజయవాడ నుంచి కాల్ వచ్చేసింది కాబట్టి మాట్లాడదాం. హలో. హలో మేడం, నమస్తే అండి. నమస్తే శ్రీనివాస్ గారు, హ్యాపీ వ్యాలంటైన్స్ డే. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. సో ఏంటి, ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు నిన్న వ్యాలంటైన్స్ డే? చాలా గ్రేట్ గా సెలబ్రేట్ చేసుకున్నామండి. గ్రేట్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అంటే మీకు ఖచ్చితంగా లవర్ అయినా అయి ఉండాలి, లేదా మ్యారేజ్ అన్నా అయి ఉండాలి. లేదండి, మ్యారీడ్ అండి. మ్యారీడ్ కాబట్టి అంత ఉల్లాసంగా ఉత్సాహంగా సెలబ్రేట్ చేసుకున్నారా మీరు? అవునండి. మీరు సర్ప్రైజెస్ ఇచ్చారా లేకపోతే మీ వైఫ్ కూడా మీకు సర్ప్రైజెస్ ఇచ్చారు? ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మొత్తానికి? ఇద్దరికి ఒకరికొకరు సర్ప్రైజ్ ఇచ్చుకున్నామండి. ఎలా, హౌ, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్. అంటే నేను తనకి సర్ప్రైజ్ గా ఒక వెహికల్ తీసుకున్నాను నిన్న. ఏం తీసుకున్నారు? వెహికల్ ఒకటి తీసుకున్నాను, 2 వీలర్. వాట్, 2 వీలర్ ఆర్ 4 వీలర్? 2 వీలర్ తీసుకుని ఇచ్చారండి. తనేమో నన్ను తండేల్ మూవీకి తీసుకెళ్ళింది. ఎక్కడికి? తండేల్ మూవీకి అండి. తండేల్ మూవీకి ఎలా ఉంది మూవీ? చాలా బాగుందండి. సో సినిమా చూసి ఇంటికి రాగానే మీరు కూడా బుజ్జి తల్లి స్టార్ట్ చేశారా అనడం? అవునండి. అవునా? యాక్చువల్గా ఏమని పిలుస్తుంటారు మీరు? ముద్దుగా, ప్రేమగా? బుజ్జి అని పిలుస్తానండి. బుజ్జియా? అవునండి. ఇదొకటి కామన్ ఏమో కదా, అందరి ఇళ్లలో అందరు లవర్స్ అందరూ బుజ్జి బుజ్జి బుజ్జి. నేను కూడా మా ఆయన్ని బుజ్జి అని పిలుస్తా. ఓ గ్రేట్. ప్రేమ ఎక్కువైతే ఆయనను బజ్జి అని పిలుస్తాడు. మీరు ప్రేమ ఎక్కువైపోతే ఏమని పిలుస్తారు? ప్రేమ ఎక్కువైనా తక్కువైనా ఒకేలా పిలుస్తారండి, బుజ్జి అని. ఒట్టేసి ఒక మాట, ఒట్టేయకుండా ఒక మాటలా కాకుండా మీరు ప్రేమ ఎక్కువ ఉన్నా తగ్గినా ఎలా ఉన్నా ఒక్కటే మాట, బుజ్జి తల్లి. అంతేనండి, అలా మారినప్పుడే కదా ప్రేమ కంటిన్యూ అయ్యేది. ఎస్. సో నేను మిమ్మల్ని 2 క్వశ్చన్స్ అడుగుతాను. ఇవాళ మీరు నాకు కాల్ చేయడానికి రీజన్, ఒకటే క్వశ్చన్ అడుగుతాను, 2 ఆప్షన్స్ ఇస్తాను. ఓకే? ఇవాళ మీరు నాకు కాల్ చేయడానికి రీజన్ నాతో మాట్లాడడానికా లేకపోతే 10,000 గెలవడానికా? మీతో మాట్లాడటానికా, 10,000 గెలవటానికా? లేదండి, ఫ్రాంక్ గా చెప్పాలంటే 10,000 గెలవటానికే. ఇది రియాలిటీ. మీరు చాలా ప్రాక్టికల్ మనిషిలా ఉన్నారు. సూపర్. ఇట్ వాజ్, అంటే విజయవాడ వాళ్ళంటేనే అంతేలేండి, ఏదన్నా మొహం మీదే.
కట్టు పాయింట్కే. అంతేనండి. మరి నేను కూడా పాయింట్కి వచ్చేస్తాను. మరి మీరు 10,000 గెలవడానికి కాల్ చేశారు కాబట్టి మీరు మోస్ట్ ఎంటర్టైనింగ్ కాలర్ అయి ఉండాలి. అండ్ అట్ ద సేమ్ టైం నేను అడిగే క్వశ్చన్కి, మెయిన్ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలి, రైట్ ఆన్సర్. ఓకే అడగండి. ఓకే, సో హియర్ వి గో. కెన్ వీ హ్యావ్ ద క్వశ్చన్ ఆన్ స్క్రీన్ ప్లీజ్? చూసేయండి క్వశ్చన్. చూస్తున్నారా? చూస్తున్నానండి, ఇంకా రాలేదు, క్వశ్చన్ రాలేదు. ఎంబీబీఎస్ ఫుల్ ఫామ్ ఏంటి? ఓకే, ఎంబీబీఎస్కి ఫుల్ ఫామ్ ఏంటి? మీరు ఏం చదువుకున్నారు? నేను డిగ్రీ చేశానండి. డిగ్రీ చేశారు. ఓకే, కానీ ఎంబీబీఎస్ అంటే యూజువల్గా తెలుసు కదా. సో ఎంబీబీఎస్ ఫుల్ ఫామ్ ఏంటి? ఆప్షన్ 1 బ్యాచులర్ ఆఫ్ మెడిసిన్, బ్యాచులర్ ఆఫ్ సర్జరీ. ఆప్షన్ 2 మెడిసిన్ ఆఫ్ బ్యాచులర్, బ్యాచులర్ ఆఫ్ సర్జరీ. ఆప్షన్ 3 మెడికల్ ఆఫ్ బ్యాచులర్, బ్యాచులర్ ఆఫ్ సర్జన్. ఆప్షన్ 4 బ్యాచులర్ ఆఫ్ మోనోలాజిస్ట్, బ్యాచులర్ ఆఫ్ సర్జరీ. ఆప్షన్ నెంబర్ 1 అండి, బ్యాచులర్ ఆఫ్ మెడిసిన్, బ్యాచులర్ ఆఫ్ సర్జరీ. మీరు చెప్పిన ఈ ఆన్సర్ రైట్ అనుకుంటున్నారా? అవునండి. ఆర్ యు షూర్? షూర్ అండి, షూర్. కన్ఫర్మ్ చేసేనా? కన్ఫర్మ్ చేయండి మేడం. మరి మీరు రైట్ ఆన్సర్ చెప్పారా లేదా అనేది నేను చెప్పాలా ఇప్పుడు? చెప్పండి మేడం. చెప్పేయాలా? చెప్పేసేయండి. చెప్పేయాలా? చెప్పేయండి. కానీ మీరు రైట్ ఆన్సర్ చెప్పినా మీరే 10,000 గెలుస్తారు అనే గ్యారంటీ లేదు. ఓకే. ఎందుకు చెప్పండి, ఎందుకు అనుకుంటున్నారు? మోస్ట్ ఎంటర్టైన్మెంట్ కాలర్ ఉండాలన్నారు కదా. ఎగ్జాక్ట్లీ. సో రైట్ ఆన్సర్ ఒక్కటి చెప్తే సరిపోదు, మీరు మోస్ట్ ఎంటర్టైనింగ్ కాలర్ కూడా అయి ఉండాలి. సో నేను లాస్ట్ చెప్తాను, షో లాస్ట్ వరకు చూడండి. ఓకే, మీరు చెప్పిన క్వశ్చన్కి ఆన్సర్ రైటా కాదా అనేది లాస్ట్లో చెప్తాను, మీరు విన్నరా కాదా అనేది కూడా లాస్ట్లో చెప్తాను. ఓకే మేడం, ఓకే, ఓకే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ శ్రీనివాస్ గారు. బాయ్. హ్యాపీ వ్యాలంటైన్స్ డే వన్స్ అగైన్. అండ్ మీ వైఫ్ని కూడా అడిగానని చెప్పండి. సో దట్స్ అబౌట్ ఇట్. సో ఫస్ట్ కాలర్ అయితే మోస్ట్ ఎంటర్టైనింగ్గా ఉన్నారా, నన్ను ఎంటర్టైన్ చేశారా? అండ్ మెయిన్ క్వశ్చన్ ఇంకోటి అడగడమే మర్చిపోయాను నేను శ్రీనివాస్ గారిని. అమ్మాయిల లవ్ గొప్పదా, అబ్బాయిల లవ్ గొప్పదా? ఈ టాపిక్ గురించి నేను ఇవాళ మాట్లాడాలనుకుంటున్నాను. సో నెక్స్ట్ కాలర్ గురించి మాట్లాడాలంటే నాకు సిగ్గేస్తుంది. ఎందుకంటే ఈయన పేరు అలాంటిది అనమాట. ఈయన పేరులో ఒక వైబ్రేషన్ ఉంటుంది. మహేష్ అనే పేరులో కొంతమందికి వైబ్రేషన్ ఉంటుంది, కానీ నాకు విజయ్ అనే పేరులో వైబ్రేషన్ ఉంటుంది, బికాజ్ మా ఆయన పేరు విజయ్ కాబట్టి. ఎనీవేస్, కామారెడ్డి నుంచి విజయ్ గారు మాట్లాడారు, కాల్ చేశారు, మాట్లాడదాం. హలో. హలో, హాయ్ విజయ్ గారు, ఎలా ఉన్నారు? మేడం బాగున్నాం మేడం, మీరు బాగున్నారా? మీరే చెప్పండి, బాగున్నానా? మేడం మాకు మీ బిగ్ టీవీ అంటే నాకు చాలా ఇష్టం. థ్యాంక్ యూ సో మచ్. రెండో ఆప్షన్ ఏంటంటే బిగ్ టీవీలో ఉన్నటువంటి న్యూస్ కానీ ఏదైనా నాకు చాలా ఇష్టం. ఎస్. నేను ఒక ఎంబీసీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గా ఉన్నాను. ఓకే. అయితే నాకు మీ బిగ్ టీవీ అంటే నాకు చాలా ఇష్టం. నేను ఏ టీవీ పెట్టను. బట్టు ఎంత కాకా పట్టినా ఇక్కడ పడేవాళ్ళు లేరు. ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సచ్ నైస్ వర్డ్స్. కానీ మీరు ఎంత పొగిడినా మీ నుంచి ఎంటర్టైన్మెంట్ వస్తే, నన్ను కన్విన్స్ చేస్తే, అండ్ ఆల్సో క్వశ్చన్కి రైట్ ఆన్సర్ చెప్తేనే మీరు 10,000 గెలుస్తారు. సో ఇవాళ డిబేటబుల్ క్వశ్చన్ ఒకటి ఉందండి. ముఖ్యం కాదు మేడం, నాకు కావాల్సిందే నా బిగ్ టీవీలో నేను మీతో మాట్లాడడం నాకు గొప్పతనం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ విజయ్ గారు. నా జిల్లాకు నేను ఎంబీసీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నాను కాబట్టి నా ప్రజలకు నేను అంకిత భావంగా ఇస్తున్నా మేడం. వావ్. సో దిస్ షోస్ మీ డెడికేషన్ టువర్డ్స్ సర్వీస్. చెప్పండి మేడం. యా. సో క్వశ్చన్ ఏంటంటే, అబ్బాయిల లవ్ గొప్పదా, అమ్మాయిల లవ్ గొప్పదా? మీరు ఏమనుకుంటున్నారు? నాకు అది రెండు ఇష్టం ఉండదు మేడం. మీ అంటే మీ ఒపీనియన్ అంతే, మీకు రెండు ఇష్టం ఉండదు అంటే లవ్వే ఇష్టం లేదా మీకు? లేదు మేడం, లవ్వే ఇష్టం లేదా మేడం. తల్లిదండ్రులు చేసినటువంటి పెళ్లి చాలా గొప్పది, నేను దానికే ఏకీభవిస్తాను. ఓకే, సో తల్లిదండ్రుల మీద కూడా లవ్ ఉంటుంది కదా? అవును మేడం. అవును మేడం. సో ఆ లవ్ లో అమ్మాయిల లవ్ గొప్పదా, అబ్బాయిల లవ్ గొప్పదా? లవ్ ఇస్ లవ్. అది అమ్మాయిల మీదే అబ్బాయిల మీదే అని కాదు, పేరెంట్స్ మీద కూడా ఉండొచ్చు, పిల్లల మీద కూడా ఉండొచ్చు. ప్రేమ గొప్పతనం గురించి మాట్లాడుకుంటున్నాం మనం ఇవాళ. అమ్మాయి అంటే ఇంటికి లక్ష్మి కాబట్టి అమ్మాయిల మీదనే ఎక్కువ ఉంటుంది మేడం. ఆహా, నేను అడిగే క్వశ్చన్, అమ్మాయిలు బాగా గాఢంగా ప్యూర్గా లవ్ చేస్తారా, అబ్బాయిలు గాఢంగా ప్యూర్గా ఎక్కువ లవ్ చేస్తారా? అమ్మాయిలు ఎక్కువ చేస్తారు మేడం.
అమ్మాయిలు చేస్తారు. అమ్మాయిలే చేస్తారు. అబ్బా, కమింగ్ ఫ్రమ్ యూ ఇస్ లైక్ వావ్ ఆసమ్. ఎందుకు అమ్మాయిలే ఎక్కువ ఎందుకు లవ్ చేస్తారు? అమ్మాయిల ప్రేమ ఎందుకు గొప్పది? అంటే అమ్మాయిలు అబ్బాయిలు చెప్పిన మాటలకు వాళ్ళు తొందరగా పడిపోతారు మేడం. పడిపోతారంటే వీళ్ళు ఒకటికి 4 చెప్తారు కాబట్టి వాళ్ళు ఇంకా 5 ఉపయోగించుకుంటారు. అందుకని అబ్బాయిల మీద ఎక్కువ అమ్మాయిలే ఇది చేసి దాంట్లోనే ఇప్పుడు ఈ లవ్. ఓకే, సో అమ్మాయిలు ఏది చెప్పినా గుడ్డిగా నమ్మేస్తారు కాబట్టి, అమ్మాయిలు ఫూల్స్ కాబట్టి అమ్మాయిల ప్రేమ గొప్పది అంటున్నారా? అవును మేడం. అవునంట. ఏమన్నానా? సరే, ఎనీవేస్ క్వశ్చన్ అడిగేస్తున్నాను మిమ్మల్ని. క్వశ్చన్ చూసేయండి, స్క్రీన్ పైన వచ్చేస్తుంది. కెన్ వీ హ్యావ్ ద క్వశ్చన్ ఆన్ స్క్రీన్ ప్లీజ్? ఇండియా నేషనల్ గేమ్ ఏంటి? ఫస్ట్ ఆప్షన్ మేడం క్రికెట్. క్రికెట్. సెకండ్ ఆప్షన్ కబడ్డీ. థర్డ్ ఆప్షన్ హాకీ. ఫోర్త్ ఆప్షన్ ఇవేవి కాదు, ఇంకోటి ఉంది, అది మీరు ఆప్షన్స్లో పెట్టలేదు. మేడం మేడం మళ్ళీ ఒకసారి చెప్పండి ప్లీజ్, ఇంకోసారి. మీ నేషనల్ గేమ్, ఇండియా నేషనల్ గేమ్ ఏంటి? క్రికెటా, కబడ్డీనా, హాకీనా, లేకపోతే ఇవేవి కావు, ఇంకో వేరే ఆప్షన్ ఉందా, అది మనం ఆప్షన్స్లో పెట్టలేదంటారా? లేదు మేడం, 100% క్రికెట్. 100% క్రికెట్. యా మేడం. ఓకే, ఈ ఆన్సర్ని లాక్ చేసామంటారా? చేయండి మేడం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ విజయ్ గారు. హ్యావ్ అ వండర్ఫుల్ డే అహెడ్ అండ్ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఓకే, సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ మీకు తెలుసా? రైట్ అనుకుంటున్నారా, రాంగ్ అనుకుంటున్నారా? దీనిపైన కూడా మీరు నాకు మెసేజ్ చేసేయచ్చు, నా ఇన్స్టాగ్రామ్లో డిఎం చేయండి. ఎనీవేస్, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. లక్ష్మి గారు వైజాగ్ నుంచి. హలో హలో లక్ష్మి గారు. ఓకే, సో ఇందాక విజయ్ గారు చెప్పినట్టు నాకు ఒక వైపేమో అసలు లవ్వే లేదు, అమ్మాయిల మీద కాదు, అబ్బాయిల మీద కాదు, అసలు అరేంజ్ మ్యారేజే గొప్ప, లవ్ మ్యారేజ్ అసలు చెత్త అన్నట్టు చెప్పారు. బట్ అట్ ద సేమ్ టైం అమ్మాయిల లవ్వే గొప్పది. బికాజ్ అమ్మాయిలు ఏదైనా నమ్మేస్తారు, ఏమన్నా చెప్పేసేయచ్చు అని అన్నారు. అంతేనా? నేను అర్థం చేస్తుంది కరెక్టేనా? ఆయన అంతే అన్నారు కదా. ఆలోచించాల్సిన విషయం అనమాట. బట్ ఏది ఏమైనా వ్యాలంటైన్స్ డే అనగానే ఆ వీక్ మొత్తంలో ఈ మధ్య కాలంలో అందరి థాట్ ప్రాసెస్ మారింది కాబట్టి గర్ల్స్, బాయ్స్, ఎవ్రీవన్ ఆర్ లైక్ ఓకే, ఓన్లీ వ్యాలంటైన్స్ అంటే లవర్స్కే కాదు, పేరెంట్స్కి కూడా లవ్ చూపించవచ్చు, గ్యాలంటైన్స్ సెలబ్రేట్ చేసుకోవచ్చు, విమెన్ ఎంపవర్మెంట్ గురించి మనం మాట్లాడుకోవచ్చు, విమెన్ని సపోర్ట్ చేయొచ్చు, అబ్బాయిల్ని సపోర్ట్ చేయొచ్చు. ఇట్లా చాలామంది చాలా రకాలుగా లవ్ని ఎక్స్ప్రెస్ చేసుకుంటున్నారు. సో వ్యాలంటైన్స్ కెన్ బి ఎనీథింగ్. ఎనీవేస్, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. హలో, చెప్పండి మేడం. హాయ్ వెంకటేశ్వరరావు గారు, హన్మకొండ నుంచి కాల్ చేస్తున్నారు. ఎలా ఉన్నారు? హాయ్ మేడం. హలో, హాయ్ మేడం. హాయ్ హాయ్ వెంకటేశ్వరరావు గారు, ఎలా ఉన్నారు? బాగున్నా ఫైన్ మేడం. బాగున్నా. అందరితో ఇలానే మాట్లాడతారా, లేకపోతే ఇప్పుడు నేను కొత్త కాబట్టి నాతో ఇట్లా ఓకే ఓకే బాగానే ఉన్నాను పాయింట్కి రా అంటారా? అందరితో అలాగే ఉంటాం మేడం. చెప్పండి. హా? అందరితో ఇలాగే ఉంటాం మేడం. అందరితోనే ఇలానే ఉంటారు. ఓకే, వెరీ గుడ్. సో వ్యాలంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకున్నారా మీరు? లేదండి, అయిపోయి మ్యారేజ్ అయిపోయి చాలా 40 years అయిపోయింది. మ్యారేజ్ అయిపోయి 40 years అయితే ఏమైందండి? అంటే 40 years అయిపోతే ఇంకా సెలబ్రేట్ చేసుకోకూడదా వ్యాలంటైన్స్ డే? అలా చేసుకోవద్దని ఏం లేదు, చేసుకున్నాం ఏదో. ఓకే, నాకు డౌట్ ఉందండి. అంటే అయిన కొత్తల్లో బాగుంటారు, లవ్వీగా ఉంటారు, ఆ తర్వాత గొడవలు అవుతాయి, గొడవల తర్వాత గొడవలు ఏం లేదు. ఏదండి? నో ఇష్యూస్ మేడం. ఇన్ జనరల్ చెప్తున్నా, ఇన్ జనరల్ కొంతమంది కపుల్స్ స్టార్టింగ్ లో అంతా మంచిగా లవ్వీగా ఉంటారు, తర్వాత గొడవలు అయితే కొంతమంది విడిపోతారు, కొంతమంది అట్లానే స్ట్రాంగ్ గా స్టిక్ అయి ఉంటారు, కొంతమంది అలా ఫేడ్ అయ్యా సర్లే ఉన్నాంలే, సర్లే పెళ్ళైందిగా, సర్లే వైఫ్ పడి ఉంది, సర్లే హస్బెండ్ ఉన్నాడు అని చాలా క్యాజువల్ ఉంటారు. ఇంకొంతమంది ఉంటారు ఇంకా బాగా థిక్ లవర్స్ లాగా మారిపోతారు. సో మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళు? మేము అన్ని గొడవలు అయితే కలిసిపోతాము, ఇదంతా నార్మల్. సో ఒక సర్టెన్ పాయింట్ ఆఫ్ టైంలో వైఫ్ హస్బెండ్ గురించి, హస్బెండ్ వైఫ్ గురించి అర్థం చేసుకున్న తర్వాత ఇంకా లైఫ్ లాంగ్ మన ఇద్దరం కలిసే ఉండాలి అనే ఒక పాయింట్ వస్తుంది కదా, అది మీకు ఎన్ని ఇయర్స్ తర్వాత వచ్చింది ఆ పాయింట్?
పెళ్ళైన ఎన్ని ఇయర్స్ తర్వాత వచ్చింది? పెళ్ళి అయినాక ఇమ్మీడియట్ అంటే బాబు పుట్టిన తర్వాత ఇమ్మీడియట్ గా వచ్చేసింది. పాప బాబు ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ఇంకా వేరే అంటే ఏముండదు మేడం అంతకన్నా. ఓకే ఓకే. సో ఇన్ని ఇయర్స్లో మీరు మీ వైఫ్కి హార్ట్ఫుల్గా ఒక మెసేజ్ చెప్పాలి అంటే ఏం చెప్తారు? ఐ లవ్ హర్ ఆల్వేస్. ఏంటి మీ వైఫ్ పేరేంటి? సువర్ణ. సువర్ణ. అవును మేడం. ఓకే ఓకే. సో సువర్ణ గారికి మీరు ఐ లవ్ యూ చెప్పి ఎన్ని డేస్ అయింది? ఎన్ని డేస్ ఎప్పుడు చెప్తూనే ఉంటాం మేడం. అది నార్మల్ గా అకేజన్ వచ్చినప్పుడు చెప్తున్నాడు. మ్యారేజ్ డేకి చెప్తాము, బర్త్డేకి చెప్తాను. ఓకే. సో అమ్మాయిల లవ్ గొప్పదంటారా, అబ్బాయిల లవ్ గొప్పదంటారా మీరు? ఈ వైస్ వర్సా మేడం ఏదైనా. సో అమ్మాయిది గొప్పదాన్ని చెప్పను. ఇట్ డిపెండ్స్. ఇట్ డిపెండ్స్ కాదు, మీ ఒపీనియన్ ఏంటి? నా ఒపీనియన్ అమ్మాయిదే గొప్పది. అమ్మాయిలదే గొప్పది. వై? కన్విన్స్ మీ. అంటే ఇంకా వాళ్ళు ఒకసారి వాళ్ళు ఏదైనా పట్టుబట్టిందంటే వాళ్ళు వదలరు. జనరల్ గా అబ్బాయిలు అలా కాదు. ఆపర్చునిటీ. అమ్మాయిలు అంత పట్టుబట్టి ఏమి ఉండరు కాబట్టి, ఆ అబ్బాయిలు అలా పట్టుదలతో ఉండరు కాబట్టి అమ్మాయిల లవ్వే గొప్పదంటారు. ఎస్ మేడం. ఓకే సరే, క్వశ్చన్ చూసిద్దామా? మీకోసం ఎలాంటి క్వశ్చన్ వస్తుందో చూసిద్దాం. హియర్ వి గో. సో సేమ్ క్వశ్చన్ అడుగుతున్నాను. ఇండియా నేషనల్ గేమ్ ఏంటి? హాకీ మేడం. హాకీ. హాకీ షూరా? క్రికెట్ కదండి. కాదమ్మా. షూరా? షూర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఇది రైట్ ఆన్సరా కాదా అనేది లాస్ట్లో చెప్తాము. సో లాస్ట్లో ఎవరు ఎంటర్టైనింగ్ కాలర్తో పాటు ఎవరు రైట్ ఆన్సర్ చెప్పారు అనేది కూడా చెప్పేస్తాము. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఆ బ్రేక్ తర్వాత నేను మళ్ళీ వచ్చేస్తాను. మీరు కాల్ చేస్తూ ఉండండి, ట్రై చేస్తూ ఉండండి. ఒక్కసారి కనెక్ట్ అయితే మీరు ఫుల్ ఎంటర్టైనింగ్గా మాట్లాడితే నేను అడిగిన క్వశ్చన్కి రైట్ ఆన్సర్ కూడా చెప్తే 10,000 రూపీస్ మీకే సొంతం. లెట్స్ టేక్ అ షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు బంపర్ ఆఫర్ ఓన్లీ ఆన్ బిగ్ టీవీ. సో చాలా మంది కాల్స్ చేస్తున్నారు. అలా ఇప్పుడు లైన్లో ఉన్న వాళ్ళు జ్యోతి ఫ్రమ్ బిగ్ టీవీ. హాయ్ జ్యోతి గారు, ఎలా ఉన్నారు? హాయ్ అండి, మీరు బాగున్నారండి? జ్యోతి ఫ్రమ్ వైజాగ్, బిగ్ టీవీ అంటున్నానండి. హైదరాబాద్. హైదరాబాదా వైజాగా? వైజాగ్ కాదు, హైదరాబాద్. ఎక్కడ? హైదరాబాద్ అండి. హైదరాబాదేనా? ఓకే ఓకే. ఎక్కడ హైదరాబాద్ నుంచి? ఇక్కడ కొత్తపేట. కొత్తపేట. ఓకే. సో జ్యోతి గారు, వ్యాలంటైన్స్ డే సెలబ్రేషన్స్ ఎలా అయ్యాయి? ఏం లేదులేండి, అలాంటి కొంచెం ఏం చేసుకోలేదు కదా. అసలు అవును. ఏంటో ఎవ్వరు అట్లా సెలబ్రేట్ చేసుకోవట్లేదు. అండ్ ఈ ఇయర్ నాది కూడా చాలా చప్పగా అయింది అసలు వ్యాలంటైన్స్ డే. మా ఆయన ఏం చేయలేదు, ఏం సర్ప్రైజ్ ఇవ్వలేదు, నేను కూడా ఏం చేయలేదు. సో అంటే మాలాగా మీరు సేమ్ అంటున్నా. సేమ్ పించ్. అదే పెళ్ళై ఎన్ని ఇయర్స్ అయింది మీకు జ్యోతి గారు? నాకు చాలా అయిందిలేండి, మీరు తక్కువలే కానీ నాకు చాలా అయింది. మీరు ఎలా చెప్తున్నారు నాకు తక్కువైందని? తెలుస్తుంది కదా మాకు, మీరు టీవీలో చూస్తుంది కదా మిమ్మల్ని. ఎన్ని ఇయర్స్ అయింది చెప్పండి జ్యోతి గారు, నాకు తెలుసుకోవాలని ఉంది. మీరు చెప్పండి ఎన్ని అనుకుంటారు? నాకు ఒక 15 ప్లస్ చేయండి. ప్లస్ 8 50 50 15 30 30నా? 30. ఓకే ఓకే. మీ వాయిస్ ఒక్కొక్కసారి మంచిగా వినిపిస్తుంది, ఒక్కొక్కసారి అసలు ఏం వినిపించట్లేదు నాకు. బయటకే వచ్చాండి, సిగ్నల్స్ బయటనే ఉన్నాను ఇంటి ముందు. ఓకే ఓకే. వినిపిస్తుంది. సో జ్యోతి గారు, అమ్మాయిల లవ్ గొప్పదంటారా, అబ్బాయిల లవ్ గొప్పదంటారా? అమ్మాయిలదే అంటారు అందరూ, అమ్మాయిలదే కదా. మనం ప్రేమ అనేది ఎక్కువ ఉంటది కదా, అబ్బాయిలకు తక్కువ ఉంటది కదా. ఆడల్లో దేనికైనా మనం ఎంత ఇప్పుడు ఇంట్లో హస్బెండ్ వైఫ్ మనం అనుకున్నా కూడా మనమే కాన్సన్ట్రేట్ అవుతాం కదా. అంటే లవ్ ఎక్స్ప్రెస్ చేయడంలో కాదు, మనసులో నుంచి అసలు ప్రేమించడానికి గొప్పగా ఎవరు ప్రేమిస్తారు, అమ్మాయిలా అబ్బాయిలా? అమ్మాయిలే అండి ఎక్కువ. మనసు అనేది ఆడవాళ్ళకి ఎక్కువ ఉంటది. ఆడవాళ్ళకే ఎక్కువ ఉంటుంది ప్రేమ. అవును. నాకెందుకు అబ్బాయిలు కనిపిస్తుంది? వాళ్ళు అంటే మనం బయటపడతాం, వాళ్ళు కొంతమందికి అబ్బాయిల్లో ఉంటది, కాకపోతే వాళ్ళు బయటపడరు. అదే నేను ఎవరు ఎక్స్ప్రెస్ చేస్తారు గొప్పగా అని అడగట్లా, ఎవరు గొప్పగా ప్రేమిస్తారు అని అడుగుతున్నా.
పెయిన్ ఇస్తారు కరెక్ట్ గానీ వాళ్ళు తొందరగా బయటపడరు. లేడీస్ మనం తొందరగా బయటపడతాం. అవును. సో ఎవరి లవ్ గొప్పది అలాంటప్పుడు ఎక్స్ప్రెస్ చేస్తున్నందుకు అమ్మాయి లవ్ గొప్పదా? ఇప్పుడు వాళ్ళు బయటపడకపోతే వాళ్ళు బయటపడట్లే కదా. మనమేమో కొంచెం ఉన్నా కూడా మనం బయటపడేసరికి అమ్మాయిలదే గొప్పలాగా అనిపిస్తుంది. కాకపోతే కొంచెం ఎక్కువ అమ్మాయిలదే ఉంటది. కొంచెం ఎక్కువ అమ్మాయిలకే ఉంటుంది. అవును. ఏమో కరెక్ట్గా ఎవరు నన్ను కన్విన్స్ చేయలేకపోతున్నారు. అంటే కన్విన్సింగ్గా ఒక సాలిడ్ ఆన్సర్ తోటి ఎవరు రావట్లేదు. నేను వెయిట్ చేస్తాను. అంటే ఇప్పుడు రెండు వైపులా ఉంటుంది కదా మేడం. హ్మ్. అంటే ఇప్పుడు అమ్మాయిలది కూడా ఉండదని కాదు ప్రేమ, అబ్బాయిలది కూడా ఉంటది. కానీ వాళ్ళు కొంచెం బయటకు రావట్లేదు. అమ్మాయిలది కొంచెం ఎక్కువ అయ్యేసరికి అమ్మాయిలు బయటకు వస్తుంది ఎక్కువ ప్రేమ అనేది. ఓకే, మీ ఒపీనియన్ ప్రకారం అమ్మాయిలే గొప్పది. అవును. ఓకే సరే. సో క్వశ్చన్ చూసిద్దాము. మరి క్వశ్చన్ కూడా మీరు కరెక్ట్గా ఆన్సర్ చెప్పేస్తే మీరు ఫుల్ ఎంటర్టైనింగ్గా మాట్లాడారా లేదా అనేది లాస్ట్ తెలుస్తుంది. మీకు 10,000 వస్తే. ఓకే మేడం. ఓకే, సరే మేడం. క్వశ్చన్ ఏంటంటే అశ్వత్థామ ఏ మహర్షి కుమారుడు? అశ్వత్థామ ఏ ఆప్షన్ 1. మహాత్ముడా? అశ్వత్థామ ఏ మహర్షి కుమారుడా? ఎస్, ఏ మహర్షి కుమారుడు అశ్వత్థాముడు? ఓకే, ఆప్షన్ 1 ధృతరాష్ట్రుడు, ఆప్షన్ 2 కృపాచార్యుడు, ఆప్షన్ 3 ద్రోణాచార్యుడు, ఆప్షన్ 4 విదురుడు. ద్రోణాచార్యుడు. అశ్వత్థామ ఏ మహర్షి కుమార్? ద్రోణాచార్యుడు 2 షూరా? షూర్ అనుకుంటాను మేడం. మీరు చూసారు లాస్ట్ దాకా. మిమ్మల్ని నేను గెలిపిద్దామని అనుకుంటున్నానండి, కానీ మీరేమో ఆన్సర్ కాదా? చెప్పండి. కాదా? మీరు ఆన్సర్ కరెక్ట్ అనుకుంటాను. ద్రోణాచార్యుడే. సర్లేండి, లాస్ట్ చెప్తాను. లాస్ట్ చెప్తారా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ జ్యోతి గారు. బాయ్. సో కరెక్ట్ ఆన్సర్ చెప్పడమే కాదు, ఎంటర్టైనింగ్గా మాట్లాడాలి కూడా. సో చూద్దాం లాస్ట్ వరకు. అండ్ మీరు కూడా ఇవాళ కాల్ చేసిన వాళ్ళందరిలో ఎవరు బాగా మాట్లాడారు, ఎవరు ఎంటర్టైనింగ్గా ఉన్నారు అనేది కూడా మీరు నాకు ఇన్స్టాగ్రామ్లో డిఎం చేయండి. ఓకే, బిగ్ టీవీలో ఇన్స్టాగ్రామ్లో మీరు డిఎం చేయండి. ఓకే, సో చాలామంది కాల్ చేస్తున్నారు. ఐఎమ్ సో హ్యాపీ ఇంతమంది కాల్స్ చేసి ఇంతమంది నాతో మాట్లాడుతున్నందుకు. సో నెక్స్ట్ కాల్తో మాట్లాడదామా? ప్రియాంక, తూగో జిల్లానా పాగో జిల్లానా? పాగో అండి. పాగో జిల్లా నుంచి ఎవరు? ప్రియాంక అండి. యా ప్రియాంక, ఈ పేరులోనే వైబ్రేషన్ ఉంటుంది. ప్రియాంక, నాకు తెలిసి ఎంతమంది ప్రియాంకలు ఉన్నారు తెలుసా నా లైఫ్లో. ఓ అయితే నేను కూడానా? అవును, ఆబ్వియస్లీ. ఓ థ్యాంక్ యూ. యూజువల్గా గోదావరి నుంచి అంటే తూగో జిల్లా కానివ్వండి, పాగో జిల్లా కానివ్వండి, అసలు గోదావరి జిల్లా నుంచి ఎవరన్నా మాట్లాడుతున్నారు అంటేనే నేను చాలా సతర్క్ అయిపోతా, అలర్ట్ అయిపోతా. ఎందుకంటే వాళ్ళల్లో వెటకారం మామూలుగా ఉండదు. అట్లుంటదండి మరి అంతాడే. అట్లుంటది మరి మీతోని. మరి ఎంత వెటకారంగా మాట్లాడితే అంత మంచిదన్నమాట మీకు ఇవాళ. అయ్యో మీరు మాట్లాడలే కానీ మేము తెగ వాగుతామండి బాబు, దానికి మాత్రం డోకా ఉండదు. ఎస్, మాకు అదే కావాలి. ఏం చేస్తుంటారు ప్రియాంక? నేను టీచర్ గా చేస్తున్నాను. ఓ, ఏ లాంగ్వేజ్ అంటే? ఏ లాంగ్వేజ్ అంటున్నా, ఏ సబ్జెక్ట్? ఏ సబ్జెక్టా? తెలుగు అండి. అయితే నేను కరెక్టే, ఏ లాంగ్వేజ్ అన్నాను నేను. అయితే తెలుగే. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి టీచింగ్లో ఉన్నారు? నేను లాస్ట్ ఇయర్ జాయిన్ అయ్యాను. అంతకు ముందు గ్రూప్ కి ప్రిపేర్ అయ్యాను అంతకు ముందు. ఓ ఓకే. ఒక 1 ఇయర్ గా జాబ్ చేస్తున్నాను. ఓకే ఓకే. మరేంటి ఎనీ లక్? ఎన్ని ఇయర్స్ ప్రిపేర్ అవుతారు గ్రూప్ కి? యాక్చువల్లీ ఏమైంది అంటే లాస్ట్ టైం మాకు అంతగా ఏం కాలేదు జాబ్ నోటిఫికేషన్స్. ప్రిపేర్ అయ్యి ఇంకా రాలేదని ప్రైవేట్ స్కూల్కి వెళ్తున్నాము. ఓకే. అయ్యో, వచ్చుంటే ఏమై ఉండేవాళ్ళు మీరు? ఏమై ఉంటుంది టీచరే. అంటే ఏమై ఉంటుంది అంటే గ్రూప్ 2 కి ప్రిపేర్ అయ్యాను, తర్వాత బ్యాంకింగ్ కి ప్రిపేర్ అయ్యాను. తర్వాత బ్యాంకింగా? సో బ్యాంక్ ఎంప్లాయ్ అవ్వాలనా? ఏదొస్తే అది, ఏదైనా గవర్నమెంటే కదా. అంటే ఒక అంబిషన్ గోల్ ఇది అవ్వాలి అని మీరు అట్లా చేయలేదా? అవన్నీ మనకు వస్తే గవర్నమెంట్ ఉద్యోగం చాలు. ఏదో ఒకటి గవర్నమెంట్ జాబ్ ఉంటే చాలు. ఇప్పుడు ప్రైవేట్ జాబ్ చేస్తున్నారా టీచర్ గా?
అవును. ఓకే ఓకే. సో నాకు తెలిసి మేనిఫెస్ట్ చేయాలి అంటే మనం అనుకున్నది మనకి కావాలి అంటే మన గోల్ కరెక్ట్గా ఉండాలి అనేది నా యాక్చువల్లీ ఏమవుతుంది అంటే మనం ఎంత కష్టపడి రాసినా అక్కడికి వెళ్ళాక రిజర్వేషన్ అని అవన్నీ ఇవన్నీ పోయి మనం అనుకున్నది ఒకటైతే వచ్చేది ఒకటి అవుతుంది అనమాట. వీఆర్ ఆర్ థాట్స్. మనం ఏమనుకుంటే అదే అవుతుంది. నిజంగా మీరు అలా అనుకున్నారు కాబట్టి అలా అయింది. మీరు కరెక్ట్గా అనుకుని నాకు బ్యాంకింగ్ జాబ్ కావాలి, నేను బ్యాంక్లో ఎంప్లాయ్ అవ్వాలి, దానికి నేను ప్రిపేర్ అవుతున్నాను, మీరు ప్రిపేర్ అయి ఉంటే మీరు అయిపోయి ఉండేవాళ్ళు. లాస్ట్ టైం గవర్నమెంట్ అంత ఫాస్ట్ లేదండి, ఇప్పుడు మళ్ళీ అవుతాము, ఇప్పుడు వస్తుంది. మీరు అలా అనుకుంటారు కాబట్టి అవ్వలేదు, అదే నా పాయింట్. లాస్ట్ నోటిఫికేషన్ రాలేదు, లాస్ట్ టైం జాబ్ నోటిఫికేషన్స్, అందుకని ఇంత టైం వేస్ట్ మాకు. ఎప్పుడు వస్తాయి? ఇప్పుడు జాన్కి వస్తాయి, ఇప్పుడు మళ్ళీ మేము రాసుకుంటాం. ఆల్ ది వెరీ బెస్ట్, మీకు ఖచ్చితంగా రావాలి, మీరు చెయ్యాలి అని అనుకుంటున్నా. ఓకే, ఇంతకీ మీకు పెళ్ళైందా? లేదండి. ఏ అప్పుడే చేసుకొని ఏం చేస్తామని. హౌ ఓల్డ్ ఆర్ యు? నాకు 24. ఓకే, సో బాయ్ ఫ్రెండ్, లవ్? బాయ్ ఫ్రెండ్ ఉన్నాడండి. ఉన్నారండి. ఉన్నారా? మరి వ్యాలంటైన్స్ డే సెలబ్రేషన్స్ ఎలా అయ్యాయి? అలానే చేసుకున్నామండి. ఎలా? వ్యాలంటైన్స్ డే సెలబ్రేషన్స్ లాగా. అంటే ఈ మధ్య జెన్జీ కిడ్స్ అందరూ వేరేలా సెలబ్రేట్ చేసుకుంటున్నారని విన్నాము. అలానా? వేరేలానా? ఎలా? ఇక్కడ పాగోలో అంత సీన్ ఉంటదండి, ఇంట్లోంచి బయట రావడమే కష్టం, మళ్ళీ సెలబ్రేషన్స్. వినిపించలేదు నాకు. యాక్చువల్లీ ఏంటంటే పాగోలో ఇంట్లోంచి బయటికి రావడమే గండం, మళ్ళీ మాకు సెలబ్రేషన్లు కూడాను. సో ఏం సెలబ్రేషన్స్ ఏం లేవా అయితే? జస్ట్ ఐ లవ్ యూ టు అంతేనా? అంతే అండి. అయ్యో, అదే ఎక్కువ అనుకొని మురిసిపోవడమే. సరే, ఎక్కువగా డిసప్పాయింట్ అవ్వద్దు. అట్లీస్ట్ ఇవాళ షోలో 10,000 గెలుచుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. క్వశ్చన్ చూసిద్దాం. ఓకే ఓకే ఓకే. ఇండియా నేషనల్ గేమ్ ఏంటి? టీచర్. టీచరే అదే కదా, టీచర్. రైట్ ఆన్సర్ చెప్పేస్తారా అని అనుకుంటున్నా. ఆప్షన్స్ ఇవ్వండి మీరేం, అంటే కొంచెం క్లూస్ టైప్ లో. టీచర్ అయ్యి ఉండి అసలు ఆప్షన్స్ లేకుండా ఆన్సర్ చెప్పాలి. ఇప్పుడు ఎగ్జామ్ కి వెళ్ళినప్పుడు ఇస్తారు కదా, చూస్తే కరెక్ట్ ఆన్సర్ చెప్తారు కదా. ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ, నేను చెప్తాను. కానీ ఐఎమ్ వండరింగ్, మీకే తెలియకపోతే పిల్లలకి ఏం నేర్పిస్తారు? అంటే మీరు ఇచ్చిన దాంట్లో ఏముందో చెప్తాము. వాట్ అంటే ఇప్పుడు అన్ని క్వశ్చన్లకి ఆన్సర్ తెలియదు కదండి, ఆలోచించాలి, బుర్ర పెట్టాలి. యు ఆర్ నాట్ పేట్రియాటిక్ ఇనఫ్. మళ్ళీ గ్రూప్స్ కి ప్రిపేరింగ్ అంట. ఓవా కాదు, నేను ఐఎమ్ నాట్ గోయింగ్ టు టెల్ ఆప్షన్స్. ఇండియా నేషనల్ గేమ్ ఏంటి? ఇండియా నేషనల్ గేమ్ ఏంటి? కొంచెం సరే, ఆప్షన్స్ ఇస్తున్నా. ఓకే, కబడ్డీ, క్రికెట్, హాకీ ఇవేమీ కావు. కాదు, కబడ్డీ కూడా కాదు, ఐ థింక్ 4 ఇవేవి కావు. టీచర్ జాబ్ అర్జెంట్ గా మానేసి. నో, నేను మాను, ఎందుకంటే మానేయాల్సిందే. నేను సోషల్ కాదు. ఇట్లాంటి టీచర్ ఉంటే తెలుగు నేను. సరే, నాకు తెలిసి ఈ 3 కాదు, ఇవేవి కాదు, 4th ఐ థింక్. ఎందుకు? పోనీ రైట్ ఆన్సర్ చెప్పు. యాక్చువల్లీ మీరు అన్నారు కదా టీచర్ జాబ్ మానేసే అని. ఎందుకు? నేను తెలుగు టీచర్ని కదా. లేదు, షో లాస్ట్ వరకు చూడు ప్రియాంక, నేను లాస్ట్ లో చెప్తా. ఓకేనా? అర్థం కాలేదు. షో లాస్ట్ వరకు చూస్తే అర్థమవుతుంది ఎందుకన్నాను అని అంటున్నా. అవునా? అవును. యాక్చువల్లీ విషయం ఏంటి అంటే
ఇప్పటి వరకు కూడా ఇండియాకి ఈ గేమ్ అని చెప్పేసి పర్టికులర్ గా ఏం చెప్పలేదు, డిసైడ్ అవ్వలేదు. సో ప్రెసెంట్ వరకు అయితే ఏం లేవు. అదిదా మ్యాటర్. గూగుల్లో బాగా సెర్చ్ చేస్తావు కదా, నా దగ్గర ఉన్నది ఒకటే మొబైల్, నేను ఇది పెట్టుకొని మాట్లాడుతున్నాను. స్పీకర్ లో పెట్టే ఆప్షన్ ఆ మాత్రం తెలివితేటలుండవా? స్పీకర్ లో పెడితే నా వాయిస్ డబుల్ వినిపిస్తుంది. నాదేమి పెద్ద పెద్ద ఫోన్లు కాదు. అవునా, అలాగా. ఇంకొకటి ఇక్కడ నేను స్పీకర్ పెట్టుకుని మాట్లాడే సిచ్యువేషన్ కూడా కాదు. ఒక ఇంట్లో ఒక 4 ఫోన్లు ఉంటాయి కదా. ఆహా లేదు, అంత మా ఇంట్లో అన్ని ఫోన్స్ వాడరు. మా అమ్మ వాడేది కీప్యాడ్. సరే, నేను జెన్యూన్ గా నిజాయితీగా ఒక టీచర్ మాట నమ్మాలనుకుంటున్నాను. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ ప్రియాంక. షో లాస్ట్ వరకు చూడు, ఓకే? సో ఎనీవేస్, నేను ఎంత కన్ఫ్యూజ్ చేసి ఏం చేయాలనుకున్నా కానీ ఒక ఆన్సర్ అయితే ఫిక్స్ అయ్యి బాగా చెప్పింది ప్రియాంక. కానీ ప్రియాంక చెప్పింది కరెక్టా కాదా, 10,000 తను విన్ అవుతుందా లేదా అనేది మనం షో ఎండ్ వరకు వెయిట్ చేసి చూడాల్సిందే. బట్ ఎంటర్టైనింగ్గా అయితే 100% మాట్లాడిందని అనుకుంటున్నాను నేను. మీరేమనుకుంటున్నారు? మా బిగ్ టీవీ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి అందులో డిఎం చేయండి. డిఎం ఏం చేస్తారు? ఇవాళ ప్రియాంక బాగా మాట్లాడిందా, శ్రీనివాస్ బాగా మాట్లాడారా, వెంకటేష్ బాగా మాట్లాడారా, విజయ్ గారు బాగా మాట్లాడారా, ఎవరు బాగా మాట్లాడారు అనేది, జ్యోతి గారు బాగా మాట్లాడారా అనేది మీరు అక్కడ డిఎం చేయండి. నేను అన్ని డిఎమ్స్ ఇంకాసేపట్లో చూస్తాను. మీరు నాకు ఏమైనా చెప్పాలనుకున్నా, మీకు ఫోన్ కనెక్ట్ అవ్వకపోయినా కూడా మీరు నాకు మెసేజ్ చేసేయచ్చు. బిగ్ టీవీ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి అందులో డిఎం చేసేయండి, ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో మూర్తి గారు. హలో కాజల్ జీ, ఎలా ఉన్నారు? సూపర్ అండి, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. యు ఆర్ వెరీ వెల్ నోన్ అండ్ ఎక్సలెంట్ యాంకర్. అండ్ ఆర్జీగా కూడా మేము వింటూ ఉంటాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ టీవీకి బిగ్ థ్యాంక్స్, ఎందుకంటే కరెక్ట్ గా న్యూస్ అందిస్తుంది, కరెక్ట్ టైంలో కరెక్ట్ ప్రోగ్రామ్ ని లాంచ్ చేసిందని అనుకుంటున్నాం. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. నంబర్ 1 ఛానల్, నంబర్ 1 న్యూస్ ఛానల్ ఊరికే అయిపోరు కదా. కరెక్ట్ ఛానల్ అండ్ కరెక్ట్ న్యూస్ ఆన్ టైం తీసుకొస్తుంది మన బిగ్ టీవీ. అండ్ ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ కూడా కొంచెం విస్తరిస్తుంది, అండ్ ఎంటర్టైన్మెంట్ కూడా మీకు అందించాలి అనే ఉద్దేశంతోనే మన బంపర్ ఆఫర్ షోని స్టార్ట్ చేయడం జరిగిందనమాట. సో మూర్తి గారు, కొంచెం రిగ్రెట్ అవుతున్నాను నేను ఒక విషయంలో. ఓకే, చెప్పమంటారు? ఎందుకు? చెప్పండి ప్లీజ్. అంటే నా పేరు విజయ్ కాదు. నేను విజయ్ అన్నానా? ఆహా, విజయ్ అంటే ఇష్టం అని చెప్పారు కదా. విజయ్ అనే పేరులో వైబ్రేషన్ ఉంటుందని చెప్పా. అదే అబ్బా, నాకు తెలియదు కదా, చిన్నప్పుడు మా పేరెంట్స్ పెట్టిన పేరు ఇది. ఇప్పుడు సడన్ గా మార్చలేము కదా. నా కోసం పేరు మార్చుకుంటారా? నో ఛాన్స్ ఇప్పుడు. మరి ఎందుకు ఈ టాపిక్ ఎందుకు? అంటే ప్రోగ్రామ్ ని ఫాలో అవుతున్నాను అని చెప్పడం కోసం దీన్ని వివరించాను. నైస్, థ్యాంక్ యూ సో మచ్. సో మూర్తి అనే పేరు కూడా అద్భుతంగా ఉంది, బ్రహ్మాండంగా ఉంది. మీరు ఎప్పుడన్నా అనుకున్నారా ఈ పేరు కాకుండా ఇంకేమైనా పేరు పెడితే బాగుండు మా పేరెంట్స్ అని? లేదు మేడం, రియల్లీ మీరు చెప్పిందే కరెక్ట్. వండర్ఫుల్ నేమ్. అవును, ఎగ్జాక్ట్లీ, అద్భుతమైన నేమ్. బట్ నేను మాత్రం మా పేరెంట్స్ పెట్టిన నేమ్ కాకుండా వేరే నేమ్ పెట్టుకున్నా. అవునా? అవును. అంటే కాజల్ ఒరిజినల్ నేమ్ కాదా? కాదు. మరి తెలుసుకోవచ్చా మీ ఒరిజినల్ పేరేంటో? తెలుసుకొని నాకు బిగ్ టీవీలో డిఎం చేయండి, కాజల్ ఒరిజినల్ నేమ్ ఇది అని. ఓకే, మీకు ఒక టాస్క్ ఇస్తున్నాను నేను. ఓకే మూర్తి గారు, ఏం చేస్తుంటారు మూర్తి గారు? మేడం నేను వాయిస్ ఆర్టిస్ట్ మేడం. ఓ రియలీ? yes ma'am. నైస్. ఏమేమన్నా మూవీస్ కి డబ్బింగ్ చెప్తారా లేకపోతే సీరియల్స్ కి డబ్బింగ్ చెప్తారా? అంటే సీరియల్స్, మూవీస్ లో అంటే వెరీ ఎక్సలెంట్ క్యారెక్టర్, బిగ్ క్యారెక్టర్ అట్లా కాదు, కానీ మామూలుగా చిన్న క్యారెక్టర్లు, క్రౌడ్ వర్క్స్ అన్ని నడుస్తుంటాయి. నైస్. సో ఇప్పుడు ఓటీటీలో వచ్చే సినిమాలలో మీరు వాయిస్ చెప్తుంటారా మరి? ఓటీటీస్ అంటే ఇప్పుడు నెట్ఫ్లిక్స్ లో ఉన్నాయి మేడం, మా పిల్లలు కూడా చెప్తారు. నెట్ఫ్లిక్స్ లో స్ట్రేంజర్ థింగ్స్ అని. నైస్. అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే డిఫరెంట్ లాంగ్వేజెస్ అన్ని అవైలబుల్ గా ఉంటాయి, ఎవరైనా చూడొచ్చు అనే ఆప్షన్ ఉంచాలి అని చెప్పి ఉంది కదా. తెలుగు మనం సెలెక్ట్ చేసుకుంటే తెలుగు వస్తుంది, కరెక్ట్, డబ్ అవుతున్నాయి తెలుగులో. అవును.
అవన్నీ కూడా రామానాయుడు స్టూడియోలోనే డబ్ అయినాయి. Oh, Stranger okay. Things అన్ని సీజన్లు కూడా. ఐ రియలీ మిస్ డబ్బింగ్ యా. ఇంతకు ముందు కంటిన్యూస్ గా డబ్బింగ్ చెప్పేదాన్ని, బట్ ఈ మధ్య కాలంలో నేను కూడా యాక్ట్రెస్ అయిన తర్వాత ఐ లైక్ కైండ్ ఆఫ్ స్టాప్ డబ్బింగ్. బట్ మీ వర్క్ ఎలా నడుస్తుంది? రీసెంట్ హిట్ లో ఏమన్నా డైలాగ్ చెప్తారా మా కోసం? అంటే ఇప్పుడు ఎంత పిల్లల మీద ఫోకస్ చేస్తాను మేడం. పిల్లలు దేవరాల్లో చెప్పారు, కేజీఎఫ్ లో చెప్పారు, మొత్తం దాదాపు 150 ఫిలిమ్స్ వరకు పిల్లలు ఇద్దరు కూడా చెప్తున్నారు ఇప్పటి వరకు. మీ ఇప్పటి వరకు పిల్లలు? 150 కంప్లీట్ అయ్యాయి. మీ పిల్లలు అంటున్నారా? ఎస్ మేడం, ఎస్ మేడం. నైస్ నైస్. సో ఇంకా మీరు డబ్బింగ్ ఆపేశారా? నేనంటే ఇంకా ఇంట్లోనే ఒక మనం బెడ్రూమ్ స్టూడియోలో స్టార్ట్ చేసాము. ఓ వావ్. మనకి ఈ టీవీ నుంచి, అవి జెమినీ నుంచి, మా టీవీ నుంచి వచ్చే సీరియల్స్ అన్ని ఇంట్లోనే వాళ్ళు మెయిల్ త్రూ పంపుతారు, మీకు తెలుసు కదా. ఆఫ్టర్ కరోనా అందరూ కూడా బెడ్రూమ్ స్టూడియోలు స్టార్ట్ చేశారు. ఓ నైస్ నైస్ నైస్. అంటే ఇది కోవిడ్ నుంచి స్టార్ట్ అయింది ఎట్లా? ఎస్ మేడం, ఎక్కువ. ఎక్కువ బాగా. యా. నేను కూడా అప్పట్లో జానకి కలగలేదు అనే ఒక సీరియల్ వచ్చేది. ఎస్ మేడం, అందులో కూడా మా బాబు చిన్నప్పుడు క్యారెక్టర్ మా చిన్నబాబే చెప్పాడు. ఓ నైస్ నైస్. వెరీ నైస్ కనెక్టింగ్ టు యూ అండి. ఎందుకంటే నాకు ఒక ఫ్యామిలీ మెంబర్ తో మాట్లాడుతున్న ఫీలింగ్ వచ్చేస్తుంది. సేమ్ ఫీలింగ్ మేడం. అప్పుడు ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ పక్కన ఉండేది వాళ్ళది డబ్బింగ్ థియేటర్. కరెక్ట్ అక్కడ కరెక్ట్. ఎన్ని చెప్పాము. ఎస్ 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 ఎస్. సో మీ ప్రకారంగా అమ్మాయిల లవ్ గొప్పదా, అబ్బాయిల లవ్ గొప్పదా? మీరు వ్యాలంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకున్నారా? చెప్పండి. చేసుకున్నాం మేడం. ఖచ్చితంగా అమ్మాయిల లవ్వే గొప్పది. ఎందుకంటే ఒక కారణం చెప్తాను. ఆడది శక్తి స్వరూపిణి, ఆడది సృష్టికారిణి. సృష్టికి మూలం ఆడదే కదా. అంతే కదా. ఈ రెండు మాటలతోటి మీరు అండర్లైన్ చేసుకుని నాకు 10,000 పంపేయాల్సిందే. మీరు ఫిక్స్ అవ్వడం కాదండి, నాకు ఎంటర్టైనింగ్ అనిపించాలి. మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. మేడం, రియల్ గా నా మనసులో ఫీల్ అయిందే చెప్తున్నాను మీతోటి. వెరీ స్వీట్ ఆఫ్ యూ లేకపోతే అండి. సృష్టి ఉందా చెప్పండి నిజంగా. ఆ సృష్టికి మూలకర్త కూడా ఉన్నారు కదా. ఎస్ మేడం, ఆఫ్ కోర్స్. అంటే మనం ఎక్కువగా అసలు గవర్నమెంట్ కానీ మన మానవతా దృక్పథంతో కానీ ఎక్కడ చూసినా ఒక స్త్రీకి మనం ఒక ప్రత్యేక స్థానాన్ని ఇస్తాం, అవునా కదా. స్థానం ఇవ్వడం ఓకే, 100%. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఆడవాళ్ళకి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇస్తున్నందుకు థ్యాంక్ యూ. కానీ అమ్మాయిల లవ్ గొప్పదా, అబ్బాయిల లవ్ గొప్పదా అనేది, ఎవరు గొప్పగా ప్రేమిస్తారు అనేది నాకు కన్విన్సింగ్ గా ఎవరు చెప్పట్లేదు ఇప్పటి వరకు. నిజం చెప్తాను, తిట్టుకోవద్దు నన్ను మరి. ఓకే. అమ్మాయి లవ్వే గొప్పది మేడం. ఓకే, ఎందుకు తిట్టుకుంటా? అమ్మాయి ఒక్కసారి ఒక అబ్బాయిని లవ్ చేస్తుందంటే జీవితాంతం మర్చిపోదు. ఆ అబ్బాయి కోసం ఎదురు చూస్తుంది. కానీ అబ్బాయి మాత్రం అలా కాదు. ఈమె కాకపోతే ఆమె అన్నట్టు షిఫ్ట్ అయిపోతుంటాయి మూడ్ స్వింగ్స్. టీనేజ్ లో కానీ, కాలేజ్ తర్వాత కానీ, సెటిల్ అయ్యాక కానీ నేను అబ్జర్వ్ చేసింది అది. అవునా? ఎస్ మేడం, రియల్లీ. అమ్మాయి అయితే కమిటెడ్ గా ఉంటుంది డెఫినెట్ గా. ఓకే, మీరు ఇలా చెప్తే నన్ను కన్విన్స్ చేసినట్టు అని అనుకుంటున్నారేమో, కానీ నన్ను అంతగా ఏం కన్విన్స్ చేయలేదండి. నేను మిమ్మల్ని కన్విన్స్ చేయను. నిజంగా నాకు డబ్బుల కోసం చేయలేదు ఈ ఫోను. నా మనసులో ఏది ఉందో అదే మీతో నేను చెప్తుంది జరుగుతుంది. వెరీ గుడ్ అండి. దీన్ని బట్టి నాకు ఒకటి అర్థమైంది. మీరు అమ్మాయిల లవ్ గొప్పది అని చెప్తున్నారంటే మీ వైఫ్ మిమ్మల్ని ఎంత గొప్పగా లవ్ చేస్తుందో కాబట్టి మీరు అమ్మాయిల లవ్ గొప్పగా అని చెప్తున్నారు అని అనిపిస్తుంది నాకు. కరెక్ట్ మేడం, మీరు చెప్పిన దానికంటే ఇంకొక మాట ముందు చెప్పాలి. ముందు అమ్మ నుంచి వచ్చింది లవ్. అమ్మ ఎంత సాక్రిఫైస్ చేస్తుంది, ఎంత ప్రేమ చూపించింది. ఆ తర్వాత అటువంటి ప్రేమను పొందగలనా లేదని సందిగ్ధంలో ఉన్నప్పుడు నా భార్య కూడా అదే లవ్ నాకు పంచడం జరిగింది. కాబట్టి మీరు చెప్పింది ఎగ్జాక్ట్లీ రైట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ ఆన్సర్. అండ్ ఇప్పుడు రియల్ క్వశ్చన్ ఆఫ్ ద ఎపిసోడ్ మీకోసం వచ్చేస్తుంది ఆన్ ద స్క్రీన్. భారతదేశపు మొదటి రాష్ట్రపతి ఎవరు? భారతదేశపు ఇండియాస్ ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరు? ఆప్షన్స్ ఇవ్వాలా? ఆప్షన్స్ అక్కర్లేదా? ఇవ్వండి, ఆప్షన్స్ ఇవ్వండి. ఆప్షన్ 1 డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు, ఆప్షన్ 2 జవహర్ లాల్ నెహ్రూ, ఆప్షన్ 3 సర్వేపల్లి రాధాకృష్ణ, ఆప్షన్ 4 లాల్ బహదూర్ శాస్త్రి. బాబు రాజేంద్ర ప్రసాద్ జీ. ఎవరు? రాజేంద్ర ప్రసాద్ జీ. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. ఎస్ మేడం. ఎస్, ఐ థింక్ షూరా? షూర్ అని చెప్పండి మేడం, నేను అనుకుంటున్నా. షూర్ అని చెప్పట్లా, ఊరికే అనుకుంటున్నారు. వైల్డ్ గెస్.
మేడం నాకైతే ఖచ్చితంగా రాజేంద్ర ప్రసాద్ అనే అనుకుంటున్నా. ఏమన్నారండి? భారతదేశపు మొట్టమొదటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. ఓకే, మీరు అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు, ఇంకా నేను ఏం చెప్పలేను నేను. డెఫినెట్ మేడం, ఎందుకంటే నేను చదివాను. బట్ నేను మాత్రం ఇప్పుడే చెప్పను ఇది రైట్ ఆన్సరా కాదా అనేది. షో ఎండ్ వరకు చూడండి, నేను షో ఎండ్ లో అనౌన్స్ చేస్తా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మూర్తి గారు. ఇట్ వాస్ వెరీ నైస్ టాకింగ్ టు యూ. బాయ్. ఎస్, సో రకరకాలుగా అందరూ ఒక్కొక్క రకంగా అనుకుంటున్నారు అమ్మాయిల లవ్ గొప్పదా అబ్బాయిల లవ్ గొప్పదా అంటే. నాకు అమ్మాయిల లవ్ గొప్పది అంటుంటే యా అఫ్ కోర్స్ నేను కూడా గొప్పగా ప్రేమిస్తాను కాబట్టి అమ్మాయిల లవ్ గొప్పది. బట్ అబ్బాయిల లవ్ గొప్పది అని చెప్పడానికి మా ఆయన నన్ను అంత గొప్పగా ప్రేమిస్తున్నాడు కాబట్టి అబ్బాయిల లవ్ గొప్పది అని చెప్పాలనుకుంటున్నా. సో షో ఎండ్ వరకు వెయిట్ చేద్దాం, ఎవరన్నా ఇంకా కన్విన్సింగ్గా చెప్తారా అమ్మాయిల లవ్ గొప్పదా అబ్బాయిల లవ్ గొప్పదా అనేది. బట్ షో ఎండ్కి నేను ఆన్సర్స్ చెప్పడమే కాదు, ఐ విల్ ఆల్సో అనౌన్స్ ద విన్నర్ ఆఫ్ 10,000 రూపీస్ బంపర్ ఆఫర్. సో నెక్స్ట్ కాలర్తో మాట్లాడిద్దాం. వరంగల్ నుంచి కాల్ చేశారు మనోజ్ గారు. హలో. హాయ్ అండి. హాయ్ కాజల్ గారు. హాయ్ మనోజ్ గారు, ఎలా ఉన్నారు? యా నేను బాగున్నానండి. సో మనోజ్ గారు, యా చెప్పండి. లవ్ అంటే ఏంటి? లవ్ అంటే ఏంటి అంటే అంటే రొటీన్ గా అమ్మాయి అబ్బాయి ప్రేమించుకోవడం అనేది అది కామన్. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఒక అమ్మాయిని ఎట్లా అంటే నేను అబ్బాయిగా చెప్తున్నా. ఓకే. ఒక అమ్మాయిని ఒక అబ్బాయి ఎంతగా ప్రేమిస్తారంటే అతను ఎంత చావు దగ్గరికి వెళ్ళినా గానీ అమ్మాయే కావాలనుకొని అమ్మాయి కోసం చనిపోవడానికి కూడా సిద్ధపడతాడు. అబ్బో. సో మేబీ నాకు అబ్బాయిల లవ్వే బెటర్ అని అనుకుంటున్నా. ఓకే, సో అమ్మాయిలు అలా అనుకోరు, అమ్మాయిలు దే వాంట్ టు లివ్ లాంగ్ ఫర్ ఎవర్ అని అనుకుంటారు కాబట్టి అమ్మాయిల లవ్ గొప్పది కాదు, అబ్బాయిల లవ్వే గొప్పది, బికాస్ దే ఆర్ రెడీ టు సాక్రిఫైస్ దేర్ లైఫ్ కూడా అని అంటారు. చావు ఏ క్షణంలోనైనా రావచ్చు, కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళని అందరి కోసం వదిలేసుకొని మరి ఒక అమ్మాయి కోసం చావడానికి సిద్ధపడుతున్నాడు అంటే. కానీ అమ్మాయి కోసం చావడం ఏంటండి, అమ్మాయిల కోసం బతకాలి కదా. బతకాలి అంటే చచ్చిపోయి బతికించుకుందాం అని అనుకుంటాడు. బాబోయ్, సైకో లవ్ ఇది. మీరు ఎవరైనా లవ్ చేస్తారా? అంటే మ్యారీడ్ అండి. లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నారా? లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్. మరి లవ్ చేశారంటే లవ్ మ్యారేజ్, మ్యారీడ్ అండి అంటారేంటండి? అంటే పెళ్ళి అయినట్టే కదా లవ్ మ్యారేజ్. అదే అంటే మీరు ఎవరినన్నా లవ్ చేశారంటే లవ్ చేశాను పెళ్లి కూడా చేసుకున్నాను ఆమెనే అని చెప్పాలి, కానీ నా మ్యారీడ్ అండి అంటారేంటండి? అంటే ఇంకా చాలా ఇయర్స్ అయిపోయింది కదా అట్లానే. అంటే లవ్ పోయిందా ఇప్పుడు? మీ వైఫ్ ని లవ్ చేయట్లేదా? చేస్తున్నా, ఎందుకు చేయరు? అంటే చేసుకుందే ప్రేమించి. ఏమో ఎందుకు చేయరో నాకేం తెలుసు. అట్లేముండదు. ఫస్టే నాకు అసలు వార్నింగ్ బెల్స్ లాగా కొట్టాయి. లవ్ చేస్తా, ఎవరైనా లవ్ చేస్తున్నారా అంటే మ్యారీడ్ అన్నారు. అసలు ఏంటది? లేలే అంటే పెళ్లి చేసుకునే మ్యారేజ్ చేసుకున్నాను. ఓకే, ఇంకా లవ్ ఉందా? మ్యారేజ్ చేసుకున్నాను. ఇంకా లవ్ ఉందా? ఆబ్వియస్లీ ఉంటది. ఆబ్వియస్లీ అంటే మీరు అన్ని ఎట్లా చెప్తున్నారంటే ఉంటుంది, ఉండకే ఏం అవుతుంది అంటున్నారు. ఉంది అని ఖచ్చితంగా చెప్పట్లేదు మీరు. ఇప్పుడు తన భార్య మీద తనకు ప్రేమ ఖచ్చితంగా ఉంటది కదా. తమ భార్య మీద వేరే వాళ్ళకి ఏమో, మీకుందా అని అడుగుతున్నాను. నాకుంది. అది చెప్పండి గట్టిగా. నాకుంది, ఖచ్చితంగా ఉంది. ఖచ్చితంగా ఉంది. ఓకే, మరి వ్యాలంటైన్స్ డేకి ఏం చేశారు? అంటే జస్ట్ ఏముంటుందండి, మేము అంటే పెద్దగా అవి జరుపుకునే అంత స్టేజ్లో అయితే ఏం లేవు. రొటీన్ అంటే ఊర్లో పని చేసుకుంటూ అట్లా ఉంటాం కదా, సో వాటి మీద అంత ఇంట్రెస్ట్ ఏం లేదు ఇప్పుడు ప్రజెంట్. స్టార్టింగ్లో లవ్ అన్నప్పుడు బాగుండే, ఇంకా అవన్నీ ఇప్పుడు అయిపోయి ఇద్దరం బతకాలి కాబట్టి ఏదో పని చేసుకుంటూ బతుకుంటూ పోతున్నాము. ఈ రోజ్ డేలు, చాక్లెట్ డేలు ఇవన్నీ కామన్ అయిపోయినాయి. ఓకే, సో ఇప్పుడు ఏం లేదు అంటారు, అంటే వర్క్ లో బిజీ అయిపోయారు కాబట్టి ఇప్పుడు. కానీ లవ్ ని మధ్య మధ్యలో రిఫ్రెష్ చేసుకుంటూ ఉండాలి. అంటే Feb 14th కి వ్యాలంటైన్స్ డే రోజే మీరు ఏదో ఒకటి చెయ్యాలి అని కాదు, ఏదో ఒక రోజు చేసుకోవచ్చు. యూ హ్యావ్ టు టేక్ అవుట్ వన్ డే, ఒక రోజు తీసుకొని మీ వైఫ్ మీద మీకున్న లవ్ని ఎక్స్ప్రెస్ చేయడం, అండ్ తను మీ మీద ఉన్న లవ్ని ఎక్స్ప్రెస్ చేయడం. మధ్య మధ్యలో లాస్ట్ టైం ఎప్పుడు చెప్పారు మీరు ఐ లవ్ యూ తనకి?
లాస్ట్ టైం ఒక 1 వీక్ అవుతుంది. 1 వీక్ అయిందా? అమ్మో, తను మీకు ఐ లవ్ యూ చెప్పి అదే రోజు చెప్పింది. అదే మీరు లవ్ యూ అంటే తను లవ్ యూ టూ అందా? తను లవ్ యూ అంటే మీరు లవ్ యూ టూ అన్నారా? నేను లవ్ యూ అన్నాను, తను లవ్ యూ టూ అని చెప్పింది. అచ్చా, సరే 1 వీక్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మీ లవ్ ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఎందుకు చెప్పానో కూడా ఒకసారి తెలుసుకోండి. ఆమెకు లవ్ యూ అని ఎందుకు చెప్పానో కూడా ఒకసారి తెలుసుకోండి. ఇంకొకసారి చెప్పండి, నాకు వినిపించలేదు. మా వైఫ్ కు నేను లవ్ యూ అని ఎందుకు చెప్పానో కూడా చెప్తా అంటున్నా మీకు. ఓకే. సో ఇప్పుడు మీ ఆవిడ్ని, మీ లవ్ ని తలుచుకొని ఒక్కసారి ఆమెకి డెడికేట్ చేస్తూ ఒక పాట పాడండి. పాటలు ఇంత సడన్ గా అడిగితే పాటలు రావండి. నేను పాడతాను. ఏ పాట డెడికేట్ చేయాలో చెప్పండి, నేనే పాడతా. మన అడిగా బ్రహ్మ అనే ఒక సాంగ్ ఉంది చూడు. ఏదేది? శ్రీకాంత్ సాంగ్ అడిగా బ్రహ్మను అనే ఒక సాంగ్ ఉంటుంది కదా. ఓకే, నాకు రాదండి. సో మీరే పాడండి, నాకు రాదు కాబట్టి. అంటే లిరిక్స్ కొంచెం గుర్తులేవండి. సో మీ వైఫ్ కి డెడికేట్ చేస్తూ మీరు ఆ సాంగ్ పాడదాం అనుకున్నారు కానీ లిరిక్స్ గుర్తులేవు. ఎనీవేస్, మీ తరపు నుంచి కాదు, నేను ఎందుకు చెప్తాను, మీ తరపు నుంచి మీరే చెప్పండి. ఐ లవ్ యూ అన్నా చెప్పండి మంచి ఫీల్తో. ఐ లవ్ యూ ఎవరికి చెప్పారు? మా వైఫ్ కి, మా భార్యకు. మరి పక్కన పేరు పెట్టాలి కదా, అది నాకు చెప్పారేమో అనుకుంటాను నేను. లేదు, మీకెందుకు చెప్తామండి, మీరు షో నడిపిస్తున్నారు కదా. ఏ వై యు డోంట్ లవ్ మీ? సరే, ఐ లవ్ యూ విజయ. ఐ లవ్ యూ విజయ. సో స్వీట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా వెళ్ళిపోదాం క్వశ్చన్ మీదకి. ఓకే, సో మీ క్వశ్చన్, అశ్వత్థామ ఏ మహర్షి కుమారుడు? ఆప్షన్ 1 ధృతరాష్ట్రుడు, ఆప్షన్ 2 కృపాచార్యుడు, ఆప్షన్ 3 ద్రోణాచార్యుడు అండ్ ఆప్షన్ 4 ఇస్ విదురుడు. రైట్ ఆన్సర్ ఏంటి? హలో, ఆప్షన్ 4ఆ? ఒక్కసారి ఆప్షన్స్ రివీల్ చేస్తారా? మళ్ళీ ఆప్షన్స్ చెప్పాలా? అశ్వత్థామ ఏ మహర్షి కుమారుడు ఇస్ ది క్వశ్చన్ కి ఆప్షన్స్ ధృతరాష్ట్రుడు, కృపాచార్యుడు, ద్రోణాచార్యుడు లేదా విదురుడు. మీ ఆన్సర్ ఏంటి? ఫస్ట్ వన్. yes, ధృతరాష్ట్రుడు. ద్రోణాచార్యుడు. ఎన్నిసార్లు ఆప్షన్స్ మారుస్తారు, నేను తీసుకోను. సరే, ద్రోణాచార్యుడు తీసుకోమంటారా? ఓకే, ద్రోణాచార్యుడు లాక్ చేసేనా? షూరా? చేసేసి ఆ లాక్ నాకు వచ్చేసి మీరు చేస్తారు. ఓకే, నన్ను కూడా చేసేయండి, నాకు ఆప్షన్ లేదు. ఓకే, నేను కూడా లాక్ చేశాను మీ సైడ్ నుంచి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. బాయ్. షో ఎండ్ వరకు ఖచ్చితంగా చూడండి, బికాస్ షో ఎండ్లో ఆన్సర్స్ ఏంటి అండ్ ఎవరు 10,000 రూపాయలు గెలుచుకున్నారు అనేది కూడా నేను అనౌన్స్ చేస్తాను. ఓకేనా? సో ఫర్ టుడే లాస్ట్ కాలర్ ఆఫ్ టుడే ఎవరు చూసేద్దాం. హలో జగదీష్ గారు. హలో జగదీష్ గారు. హాయ్. సలాం అలైకుం. వాలేకుమ్ అస్సలాం. ఎవరు? జగదీష్ గారు. వందనాలు, అభివందనాలు. వందనం, అభివందనం. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. లాస్ట్ కాలర్ ఆఫ్ ద డే. ఫుల్ జోష్ లో ఉన్నారు అసలు. జోష్ ఉండాలి. ఆ జోష్ లేకపోతే ఎంటర్టైన్మెంట్ లో ఇంకే ఉంటది కదా? కదా. మ్యారీడా మీరు? ఇంతమందిని మీరు అడుగుతున్నారు కాజల్ గారు, నేను ఒక్కటి అడగనా? అమ్మాయి లవ్ గొప్పదా, అబ్బాయి లవ్ గొప్పదా అని అడిగావు కదా. అదంతా కాదు, అసలు అందరిని అడుగుతున్నావు కదా, నేను నిన్ను అడుగుతున్నాను. అక్కడే ఒక్క మాట ప్లీజ్. మ్యారీడాలా? ప్లీజ్ కాజల్ జీ, తో సమజ్లో నాజీ. మీ లవ్ గొప్పదా, మీ వారి లవ్ గొప్పదా? అది నేను చెప్తాను, ఎండ్లో ఖచ్చితంగా చెప్తాను నేను. బట్ ఇప్పుడు మీకు ఆప్షన్ వచ్చింది కాబట్టి మీరు నన్ను అడిగిన ఈ క్వశ్చన్కి నేను మన కాల్ ఎండ్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా నేను ఆన్సర్ ఇస్తాను. నా ఒపీనియన్, నా వర్షన్ కూడా చెప్తాను నేను. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆస్కింగ్. మీరు చెప్పండి, అమ్మాయిల లవ్ గొప్పదా, అబ్బాయిల లవ్ గొప్పదా?
అబ్బాయిలు ఎలా గొప్పది కాదండి, అబ్బాయి లవ్ గొప్పదా? నిజం. హా? ఫ్యాన్ ఓపెన్ గా చెప్తున్నా, అబ్బాయి లవ్ గొప్పది. అబ్బాయిల లవ్ గొప్పది. ఎలా? Yes. నన్ను కన్విన్స్ చేయండి. ఒకసారి అబ్బాయి ఒక అమ్మాయికి మనసు ఇచ్చింది అనుకో, కానీ మనస్ఫూర్తిగా ప్రేమిస్తాడు, కానీ కనిపించకపోవచ్చు. కనిపించినంత మాత్రాన అబ్బాయి లవ్ తక్కువ అని అనుకుంటారు, కానీ అమ్మాయిలు మాత్రం నటిస్తారు, ప్రేమిస్తారు. ప్రేమ ఉంటుంది కానీ ఎక్కువ నటిస్తారు. వాళ్ళు ప్రూవ్ అంటే కనిపించే విధంగా చేస్తారు, ఎందుకంటే వాళ్ళ సేవింగ్స్ ఎక్కువ మేడం. హలో, నేను ఐఎమ్ ట్రైంగ్ టు ప్రాసెస్ యువర్ ఆన్సర్. మీ ఏజ్ ఎంత? నాకుండొచ్చు ఓ 50 సంవత్సరాలమ్మా, అనుభవంతో చెప్తున్నా కాజల్జీ, నిజం ఒట్టు, అబద్ధం చెప్తలేను. 50 years-ఆ? నా అనుభవం పూర్తిగా చెప్తున్నా. మీ వాయిస్ అలా లేదండి. 25 సంవత్సరాలు అనుకుంటురా ఏంటి? హా? 25 సంవత్సరాలు అనుకుంటురా? కాదమ్మా, 50 సంవత్సరాలు కాజల్ బాయ్. వావ్, నిజం, క్రేజీ అండి. నిజము. అడగండి, ఇంకా ఏం అడిగారు? నాకు నమ్మబుద్ధి కావట్లేదు. ఏం చేస్తావు, నా పెళ్ళవే నమ్మదు ఇంట్లో, నువ్వెట్లా నమ్ముతావమ్మా? అదే కదా. అదే కదా బాగా. మీ వైఫ్ పేరేంటి? పద్మజ. పద్మజ. లాస్ట్ టైం ఎప్పుడు ఐ లవ్ యూ చెప్పారు మీరు పద్మజకి? 35 ఏళ్ళ నుంచి చెప్తూనే ఉన్నా, చెప్పి నాకు బోర్ వచ్చింది. ఏది ఎలా చెప్తారో ఒక్కసారి చెప్పరా ప్లీజ్. హలో, ఉన్నారా లైన్లో? అయ్యయ్యో, మీరు అంత బాగా మాట్లాడుతుంటే మీకు నేను క్వశ్చన్ చూపించి మీరు ఆన్సర్ కూడా చెప్తారేమో, మీకే ఇచ్చేద్దాం 10,000 అనుకున్నాను. మీరు లైన్లోనే లేరే. ఓ నో, షే, అయ్యయ్యో అయ్యో, కాల్ డిస్కనెక్ట్ అయిపోతే. ఎంత చక్కగా మాట్లాడుతున్నారు. 50 years అంట. అసలు 50 years ఉన్న ముసలాడే కానీ మహానుభావుడు టైప్స్లో అనిపించింది నాకు. బట్ 50 yearsకి ముసలాడా అన్నారేమో కదా, అంటారా? అన్నారు. సారీ అండి. సో చాలామంది అడుగుతున్నారు, నన్ను కూడా మా స్టూడియోలో అందరూ కూడా అడుగుతున్నారు, మీరేమనుకుంటున్నారు కాజల్ గారు, అబ్బాయిల లవ్ గొప్పదంటారా, అమ్మాయిల లవ్ గొప్పదంటారా అని. ఫర్ మీ, బీట్ ఎనీథింగ్, అమ్మాయిలు అబ్బాయిలు అనేది లేదు. ఎవరు లవ్ గొప్పది అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ది పర్సనాలిటీ. ఇప్పుడు నేను ఒక రకంగా లవ్ చేస్తాను, మా ఆయన ఉన్నాడు, మా ఆయన ఇంకో రకంగా లవ్ చేస్తాడు. అండ్ సేమ్ మా ఆయన పర్సనాలిటీతో ఇంకో అమ్మాయి ఉండొచ్చు, సేమ్ నాలాంటి పర్సనాలిటీతో అబ్బాయి ఉండొచ్చు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ది పర్సనాలిటీ, నాట్ అమ్మాయిలా అబ్బాయిలా అనేది నా ఒపీనియన్. బట్ మా ఇద్దరి మధ్యలో నా లవ్ గొప్పదా, మా ఆయన లవ్ గొప్పదా అనేది మా ఇద్దరి మధ్యలో చూసుకుంటే ఇన్ అ వే నా లవ్ గొప్పది, ఇన్ అ వే మా ఆయన లవ్ గొప్పది. సో కొన్ని సిచ్యువేషన్స్లో నా లవ్ గొప్పదిగా ఉంటుంది, కొన్ని సిచ్యువేషన్స్లో మా ఆయన లవ్ గొప్పదిగా ఉంటుంది అనమాట. ఆ బ్యాలెన్స్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే లవ్ అనేది సక్సెస్ఫుల్గా ఎన్ని ఇయర్స్ అయినా అలా కంటిన్యూ అవుతుంది. బికాస్ ఇప్పుడు ఎన్ని ఇయర్స్ నుంచి మేమిద్దరం ఇంత హ్యాపీగా ఉండగలుగుతున్నామంటే మాకు అప్స్ అండ్ డౌన్స్ లేవా? మేము ఎప్పుడు ఫైట్ చేసుకోలేదంటే చేసుకున్నాం, ఘోరంగా గొడవ పడ్డాం, డివోర్స్ వరకు కూడా వెళ్ళిపోయాము. ఎస్, యూ విల్ నాట్ బిలీవ్. అండ్ ఐ బిలీవ్ ప్రతి కపుల్లో ఇలాంటి ఫేజెస్ ఉంటాయి. ఆ ఫేజెస్ని దాటుకుని వెళ్ళినప్పుడే ఇంకొక ఫ్రెష్ లవ్ స్టార్ట్ అవుతుంది. ఇంకా అప్పటి నుంచి నో లుకింగ్ బ్యాక్. ఆ పొజిషన్ వచ్చేదాకా, సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అయ్యేదాకా మీరందరూ వెయిట్ చేయాలి. ఈ లోపే కొట్టేసుకొని విడిపోతే ఇంకా యూ విల్ నాట్ హ్యావ్ దట్ రియల్ ఎంజాయ్మెంట్ ఆఫ్ ది రియల్ ప్యూర్ రా లవ్. సో నేనైతే నా సైడ్ నుంచి అదే చెప్పగలుగుతాను. ఎనీవేస్, సో ఇప్పటి వరకు ఇన్ని క్వశ్చన్స్ అడిగాను నేను. ఆ అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ రైటా రాంగా అని కన్ఫ్యూజ్ కూడా చేశాను. బట్ ఇప్పుడు అన్ని క్వశ్చన్స్కి రైట్ ఆన్సర్స్ చూసిద్దాం. హియర్ వి గో. ఎంబీబీఎస్ ఫుల్ ఫామ్ ఏంటి అనే క్వశ్చన్కి రైట్ ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 1, ఆప్షన్ నెంబర్ 2, ఆప్షన్ నెంబర్ 3, ఆప్షన్ నెంబర్ 4 అంటే ఇట్స్ ఆప్షన్ నెంబర్ 1 or 2. మెడిసిన్ ఆఫ్ బ్యాచులర్ ఆఫ్ సర్జరీ. ఓకే, ఎంబీబీఎస్ అక్కడే అర్థమైపోతుంది క్లియర్గా. మెడిసిన్ ఆఫ్ బ్యాచులర్ ఆఫ్ సర్జరీ అని అనుకొని చాలామంది అన్నారు, అలాంటి ఆన్సర్ ఇచ్చారు. బట్ ది ఆప్షన్ ఈజ్ బ్యాచులర్ ఆఫ్ మెడిసిన్, బ్యాచులర్ ఆఫ్ సర్జరీ. ఓకే,
బ్యాచులర్ ఆఫ్ మెడిసిన్, బ్యాచులర్ ఆఫ్ సర్జరీ ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ ఈ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళు మీరందరూ వెయిట్ చేయండి, మీకు ఇస్తారా లేదా నేను 10,000 క్యాష్ అనేది. సో నెక్స్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చూసిద్దాం. అశ్వత్థామ ఏ మహర్షి కుమారుడు? ధృతరాష్ట్రుడు, కృపాచార్యుడు, ద్రోణాచార్యుడు, విదురుడు అంటే ద్రోణాచార్యుడు. ద్రోణాచార్యుడు ఈజ్ ద రైట్ ఆన్సర్. బట్ అగైన్ ఎంటర్టైన్మెంట్ కూడా ఉండాలి రైట్ ఆన్సర్తో పాటు. నెక్స్ట్ క్వశ్చన్ చూసిద్దాం. ఇండియా నేషనల్ గేమ్ ఏంటి? క్రికెట్, హాకీ, కబడ్డీ అండ్ ఇవేవి కావు. అండ్ ఇందులో రైట్ ఆన్సర్ ఇవేవి కావు ఇస్ ద రైట్ ఆన్సర్. బికాస్ ఇండియాకి నేషనల్ గేమ్ అనేది లేదు, నేషనల్ స్పోర్ట్ ఉంది. అండ్ నేషనల్ స్పోర్ట్ ఈజ్ హాకీ. ఓకే, సో భారతదేశపు మొదటి రాష్ట్రపతి ఎవరు? హూ ఇస్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? అండ్ దాట్స్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఈజ్ ద రైట్ ఆన్సర్. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో క్వశ్చన్స్కి రైట్ ఆన్సర్ ఇచ్చారా లేదా అనేది కాదు, హూ ఈజ్ ద మోస్ట్ ఎంటర్టైనింగ్ కాలర్ ఆఫ్ ద డే అనేదే మనం చూస్తాం, కన్సిడర్ చేస్తాము. అండ్ హూ ఈజ్ ద విన్నర్ అనేది ఇవాళ నేను ఇప్పుడే అనౌన్స్ చేసేయాలని ఉంది, కానీ డిసప్పాయింట్ చేయాలని అస్సలు లేదు. అందుకే నేను మళ్ళీ ఇంకొకసారి ఈ 1 hour షోని చూస్తా, మళ్ళీ చూసి మళ్ళీ ఇంకొకసారి అనలైజ్ చేసుకొని నెక్స్ట్ వీక్ నేను విన్నర్ని అనౌన్స్ చేస్తాను. తిట్టుకోకండి ప్లీజ్. ఎవ్రీ వీక్ ఇదే ప్రాసెస్ ఉంటుంది. సో ఇవాళ మీరు కాల్ చేశారు అండ్ ఈ కాలర్స్లో ఎవరైతే బాగా మాట్లాడారు అండ్ ఎవరైతే రైట్ ఆన్సర్స్ ఇచ్చారు, సో 2 క్లబ్ చేసుకొని నెక్స్ట్ వీకే అనౌన్స్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఇస్ ద ఫార్మాట్, మీరు కూడా అలవాటు చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీక్ కలుద్దాము సాటర్డే 2 o'clock షార్ప్గా. అండ్ ఈలోపు మీరు కూడా మా ఇన్స్టాగ్రామ్ బిగ్ టీవీని ఫాలో అవ్వండి అండ్ అందులో కూడా డిఎమ్స్ చేస్తూ ఉండండి. నా ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవ్వండి, కాజల్ ఆర్జే. అండ్ మై దిస్ బ్యూటిఫుల్ outfit is by Taruni Srigiri anamata. Thank you so much Taruni for this beautiful outfit. So that's about it guys. Thank you so much Big TV team. You guys are love. I had so much fun hosting this show and every week నేను వస్తాను, every week మీతో మాట్లాడతాను and every week మనం ఇలానే సరదాగా మాట్లాడుకుందాం. every week ఇంకొక కొత్త టాపిక్తో వస్తాను, కొత్త క్వశ్చన్స్తో వస్తాను. So don't go anywhere. Stay tuned to Big TV. Love you guys. Love you all. Bye bye. Dress courtesy by Taruni Srigiri. For more videos like this, subscribe Big TV channel.